దక్షుడి కుమార్తె అదితికి కశ్యపుడికి జన్మించిన వివస్వంతుడికి వైవస్వతుడు అనే మనువు, యముడు, శని, యమున, తపతి అనేవారు పుట్టారు. వారిలో వైవస్వతుడనే మనువు వలన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మొదలైన మానవులు పుట్టారు. ఆ వైవస్వతుడికి వేణుడు మొదలైన రాజులు 50 మంది జన్మించి వంశాన్ని వృద్ధి చేసి ఆఖరికి తమలో తామే పోరాడి మరణించారు. ఆ మనుపుత్రిక అయిన ఇలా అనే ఆమెకి చంద్రుడి పుత్రుడైన బుధుడికి పురూరవుడు జన్మించి 13 ద్వీపాలకు చక్రవర్తి అయ్యాడు. అతను ధనాశాపరుడై బ్రాహ్మణుల ధనాన్ని కొల్లగొట్టి అపహరించాడు. పురూరవుడు చేసిన బ్రాహ్మణ ధనాపహరణ పాపాన్ని తొలగించేందుకు సనత్కుమారుడు బ్రహ్మలోకం నుండి అనేక మంది మునుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. పురూరవుడు మదగర్వంతో వాళ్ళని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. మునులంతా అతడిపై కోపగించి పురూరవుణ్ణి వెర్రివాడవాలని శపించారు. ఆ సమయంలో పురూరవుడు ఊర్వశి అనే అప్సరసతో కలిసి ఉన్నాడు. వారి వలన 6 పుత్రులు పుట్టారు. వారే ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు. ఆయువుకు నహుషుడితో సహా 5 మంది కొడుకులు పుట్టారు. వారిలో నహుషుడు చక్రవర్తి అయ్యాడు. నహుషుడు 4 సముద్రాల మధ్యనున్న భూమండలాన్నంతా పరిపాలించాడు. 100 యాగాలు చేసి ఇంద్రుడయ్యాడు. నహుషుడి భార్య పేరు ప్రియంవద. వారిద్దరికీ పుట్టినవాడే యయాతి. యయాతి రాజై యాగాలు చేసి శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయానిని వివాహమాడాడు. యయాతికి దేవయాని యందు 2 పుత్రులు, వృషపర్వుని పుత్రిక అయిన శర్మిష్ఠ యందు 3 పుత్రుల్ని కన్నాడు. శుక్రాచార్యుని శాపం వలన యయాతికి అకాల వృద్ధాప్యం వచ్చింది. అప్పుడు యయాతి తన కుమారుల 5 పిలిచి ఈ విధంగా అన్నాడు: విషయోపభోగాభిలాషణమింకను నాకు వదలక పెరుగుచున్నదియున్ కాన నందనులారా మీ ఎందొక్కరుండు నాదగు జరాభారంబు తగిలి తాల్చి తన జవ్వనంబు నా కొనరంగన్ ఎవ్వడీ నోపున్ ఆతండ సద్వీప సకల ధారుణీ సామ్రాజ్య భార యోగ్యుండగునని అడిగిన అగ్రతనయుడైన యదువన్ తొట్టి సుతులు ముదిమికి నోపక తలలు వాంచియున్న వెలయన్ తండ్రి పనుపుంజేసి ముదిమిగొని జవ్వనంబిచ్చే పూరుడను సుతుండు భూరికీర్తి. ఇంద్రియ సుఖాభిలాషణన్నింకా వదిలిపెట్టక పెరుగుతున్నది. నాయనలారా, మీలో ఎవరైనా నా ముసలితనాన్ని తీసుకుని అతని యవ్వనాన్ని నాకు